ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. ముందుగా మనకి 17/4/2024 శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి రోజున బుధవారం రోజున మనకి రామ కళ్యాణం జరగబోతోంది. అది శ్రీరామనవమి. చాలామంది అనుకుంటున్నట్టుగా శ్రీరామనవమి రోజు కళ్యాణోత్సవమా జన్మదినోత్సవమా, ఇది చాలామందికి అంటే ఇప్పుడు ఏంటంటే కొత్త యువతకి కళ్యాణోత్సవం అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఆ రోజు రామనవమి రోజున ఖచ్చితంగా మనకి జన్మదినోత్సవం, రామ జన్మ దినోత్సవం. అంటే ఆయన 1,84,40,000 దాదాపుగా, అంటే అప్పుడు పుట్టినటువంటి రాముడు, ఆ రాముల వారి పుట్టినటువంటి జన్మదినోత్సవమే శ్రీరామనవమి. మరి పెళ్ళి ఎప్పుడైంది వారికి అంటే, వివాహం అనేది ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో వారికి వివాహం జరిగింది, పునర్వసు నక్షత్రంలో కాదు. అంటే ఈ రోజున వివాహం కాదనేది నిర్వివాదాంశం. కాబట్టి మరి ఎందుకు ఈ యొక్క జన్మదినోత్సవం కళ్యాణోత్సవంగా మారిందని అడిగితే, సీతారాములు ఎప్పుడు కూడా ఒకరి మనసులో ఒకరు విడిపోయినట్టుగా ఎక్కడ మనకి కనపడలేదు. వాల్మీకి రామాయణంలో కానీ ఎక్కడైనా సరే. మరి రాను రాను సీతమ్మ తల్లి తన యొక్క కళ్యాణోత్సవాన్ని రాముల వారి జన్మదినోత్సవం రోజున జరుపుకుంటే ఇంకా ఆనందం ఉంటుందని చెప్పేసి అమ్మవారు తన కళ్యాణోత్సవాన్ని రాముల వారి జన్మదినోత్సవంలో మార్చుకొని తన యొక్క అంతరంగాన్ని, అంటే రాముల వారి ముందు బయట పెట్టడం, అనాది నుంచి ఈ యొక్క కళ్యాణోత్సవం, సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగడం అనేది చూస్తున్నాం. మనకి ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట స్వామి దేవాలయంలో, అలాగే మనకి భద్రాద్రిలో, తెలంగాణలో భద్రాద్రి, ఈ భద్రాచలంలో కూడా విశేషమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. కనీ విని ఎరిగినటువంటి ఉత్సవం జరుగుతుంది. కాబట్టి మీకు చాలామంది తెలియదు, ఒంటిమిట్ట రామాలయము విశేషమైనటువంటి బలం కలిగినది. భద్రాచలం మరొక అయోధ్యనే చెప్తారు. కానీ ఈ రెండు ప్రాంతాలలో తప్పకుండా మీరు కనీసం సంవత్సరానికి ఒకసారైనా సరే ఈ రెండు ప్రాంతాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రామచంద్రుల మూర్తులను దర్శించినట్టయితే అక్కడ మీకు పీఠ మీద సీతారాములు కలిసే ఉంటారు. అటువంటి సీతారాముల వారి ఉత్సవం అంటే పీఠ స్థానం ఉన్నటువంటి మూర్తులని దర్శించుకోవడం వల్ల మంచి సంతానము, మంచి అనుకూలవంతమైన వైవాహిక జీవనం ఖచ్చితంగా ఉంటుంది. ఇక మనం ఈ చైత్ర శుద్ధ నవమి రోజున చేసుకునేటువంటి ఈ సీతారాముల కళ్యాణోత్సవంలో విశేషాలు ఏమిటి అని తెలుసుకున్నట్టయితే, ముందుగా మనకి ప్రాతకాలం లేవాలి. సనాతన ధర్మం మనం చెప్తున్నటువంటి హిందూ ధర్మంలో ఏ పూజలైనా సరే తెల్లవారుజామున లేచి అభ్యంగన స్నానాలు చేసి తప్పకుండా స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల్ని అలంకరింపజేసుకొని ధూపము, దీపము, నైవేద్యము, అష్టోత్తర నామాలతో అలాగే సంగీతముతో ఆ సీతారాముల వారిని ఉత్సవమూర్తులను తయారు చేసుకొని సీతారాముల వారి కళ్యాణ ఘట్టాన్ని వినాలి. సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని వినాలి. మరునాడు అంటే దశమి రోజున ఆ యొక్క స్వామివారి యొక్క పట్టాభిషేక విశేషాన్ని మనం వినాలి. రామ పట్టాభిషేకాన్ని వినాలి మనం. ఈ రెండు పండగలు అంటే శ్రీరామనవమి ఎంత విశేషమో, మర్నాడు వచ్చేటువంటి దశమి రోజు రామ పట్టాభిషేకం కూడా అంతటి విశేషమైనది. కాబట్టి ఈ రెండు ఘట్టాలని మనము వినడం వల్ల, రామాయణ పారాయణం వల్ల, అంతకు మించినటువంటిది రామనామాన్ని ఉచ్చరించడం వల్ల, ప్రతిరోజు కూడా మనము రామనామాన్ని ఉచ్చరించడం, రామ 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 అనుకుంటడం వల్ల అనేకమైనటువంటి పాపకర్మల నుంచి విముక్తులవుతాం. అంటే ఇప్పుడు కొత్తగా మీరు ఏంటంటే కింద కామెంట్ చేస్తారు, ఒకళ్ళని మర్డర్ చేసి మేము రామ అనుకుంటే సరిపోద్దా, ఒక తప్పని చేసి మేము రామ అనుకుంటే సరిపోద్దా అనుకునే వ్యక్తులు ఉంటారు. కాదండి, మనము తెలియకుండా చేసేటువంటి పొరపాటుని స్వామివారి మన్నింపగలిగేటువంటి తత్వము రామనామ శబ్దం. వాల్మీకి కిరాతకుడుగా ఉండి వాల్మీకిగా మారి రామాయణాన్ని రచించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని శ్రీమన్నారాయణుడు అంశలో ఆ వాల్మీకిని ఒక మంచి ఋషిగా చేసి తన రామాయణాన్ని పూర్తిగా రచించుకున్నాడు. 18 పురాణాలు రచింపజేశాడు. అది రామతత్వం అంటే, అది నారాయణ తత్వం అంటే, అదే పరమేశ్వర తత్వం అంటే. మళ్ళీ ఇక్కడ శివుడు నారాయణుడు వేరు అనుకోకండి, ఇద్దరు కూడా ఒకటే. శివుడు నారాయణుడు ఒకటే రూపం. కాబట్టి ఆయా అంశంలో వారు చేసేటువంటి పనులకి విభజింపబడ్డారు, అంతే తప్ప వాళ్ళిద్దరూ ఒకటే. కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తించండి. ఈ శ్రీరామనవమి రోజున మనము ఉదయమంతా కూడా స్వామివారికి ధూపదీపాలు పెట్టి వెలిగించేసి స్వామివారికి నివేదన చేసి ఇక ఉత్సవమూర్తులని తీసుకొని ఊరేగింపుగా ప్రతి వీధిన ప్రతి వాడలో కూడా అంగరంగ వైభవంగా ఒక పందిరి కింద
జరిగేటువంటి రామ కళ్యాణం విశేషమైనది. ఆ రాముల వారి వంశం గురించి చెప్తూ, సీతమ్మ వారి వంశం గురించి చెప్తూ, ఆ రెండు వారి యొక్క పుట్టు పూర్వతాలు చెబుతూ, అక్కడ తలంబ్రాలతో స్వామివారికి మంగళసూత్రధారణతో మంచి దండలు వేసుకుంటూ, జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉత్సవంగా జరిగినటువంటి పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు, అలాగే ఈ ట్రాన్స్జెండర్స్ కూడా, అంటే ఆడా మగ కాని వాళ్ళు కూడా ఉత్సవం బ్రహ్మాండంగా చేస్తారు. మీకు మహారాష్ట్రలో కొన్ని వీధులలో ఈ ట్రాన్స్జెండర్స్ చాలా బాగా చేస్తారు విశేషంగా. అలాగే కొంతమంది తమిళనాడులో కూడా కొంతమంది ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కూడా విశేషంగా రాముల సీతారాముల కళ్యాణం జరుపుతారు. ఇదంతా కూడా ఏ ఒక్కళ్ళకో సొంతమైంది కాదు, రాముడు అందరివాడు. అటువంటి రామతత్వాన్ని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళగలిగేటువంటి తత్వమే రామాయణం. కాబట్టి అటువంటి రామాయణ సంబంధ విశేషాలని ఈ సీతారాముల వారి కళ్యాణోత్సవంలో మనకు వినిపిస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ భద్రాద్రులు కానీ, ఒంటిమిట్ట రామాలయంలో కానీ, ఇప్పుడు అయోధ్య రామాలయంలో. ఇంకా విశేషం ఏంటంటే ఈ సంవత్సరంలో 2024 జనవరి 12వ తేదీన అయోధ్య బాలరాముడి ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఆ స్వామివారి జన్మదిన మహోత్సవం దగ్గరికి వచ్చేసింది. ఈ రోజున కళ్యాణోత్సవం అక్కడ అయోధ్యలోనూ అంగరంగ వైభవం చేస్తున్నారు. అసలు ఊహకందనటువంటి స్థాయిలో చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి రోజున మనందరం కూడా సీతారాముల వారి ఈ యొక్క నామస్మరణ చేస్తూ, ఆ యొక్క హనుమంతుల వారు ఏ విధంగానైతే తన స్వామి వాళ్ళని పూజించారో అటువంటి వినమ్రమైన భక్తితో మన స్వామివారిని పూజించిన వారికి శుభం కలుగుతుంది. కళ్యాణోత్సవం పాల్పంచుకొని ఆ తలంబ్రాలు మన మీద వేసుకొని, కొన్ని తలంబ్రాలను ఇంటి తెచ్చుకొని అల్మారాలో కానీ, కళ్యాణంగా వారి కానీ పిల్లలకి కళ్యాణం కోసం అక్షతలు వేసిన, ధనవృద్ధి కోసం వ్యాపార స్థలంలో కొన్ని అక్షతలు ఉంచుకున్న, తలంబ్రాలు ఉంచుకున్న విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది. ఆ సీతారాముల వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుకొని సంపూర్ణమైనటువంటి శుభయోగాలని, ధనయోగాలని, సంతాన వృద్ధిని పొందుకునేటువంటి తత్వమే ఈ రామాయణం. కాబట్టి అందరూ కూడా ఇటువంటి రామాయణ సంబంధమైన విశేషాలతో మీరందరూ కూడా రామకథను వింటూ, ముఖ్యంగా లవకుశమైనటువంటి రామకథను వింటూ మీరు కూడా విశేషమైనటువంటి ఆనందాన్ని పొందాలని, అలాగే స్వామివారికి విశేషంగా ఈరోజు ఈ పానకము, వడపప్పు నైవేద్యం పెడతారు. ఇది చాలా ఆరోగ్యవంతమైనటువంటి పదార్థం. స్వామివారికి ఇష్టమైనది పానకం, వడపప్పు. కాబట్టి అందరూ కూడా ఇది నివేదన చేసి తప్పకుండా మీరు ఈ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి సీతారాముల వారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.